యోహాను సువార్త 3:14-15 యేసుక్రీస్తు ఈ విధంగా తెలియజేస్తారు. అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగూ ఎత్తెనో, విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పాత నిబంధనలో జరిగిన ఈ సంఘటన మనం అర్థం చేసుకోగలిగితే శిలువ యొక్క అర్థాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించండి, తాపకరములైన సర్పము కాటేస్తే దేవుడు ఏ మెడిసిన్ ఇవ్వకుండా సర్పాన్ని ఎందుకు ఎత్తమన్నారు? సంఖ్యాకాండం 21:5-9 ఈ సంఘటన మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు దేవునికి మోషేకు విరోధంగా సనిగారు. వారి అవిధేయత కారణంగా దేవుడు తాపకరమైన సర్పాలను, అంటే మంట పుట్టించే, తీవ్రమైన మంట కలిగించే సర్పాలను దేవుడు పంపించాడు. ఆ సర్పపు కాటు వలన అనేక మంది మరణించారు. అయితే వారి పాపాలను ఒప్పుకొని మోషే దగ్గరకు వెళ్ళి మా కొరకు ప్రార్థించమని వారు అడిగినప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యమైన మార్గాన్ని దేవుడు మోషేకు తెలియజేశారు. అదేమిటంటే, సర్పం యొక్క ప్రతిమను చేయించి ఒక స్తంభం పైన పెట్టమని చెప్పారు. ఎవరైతే ఆ సర్పం వైపు చూస్తారో వారు బ్రతికించబడతారని దేవుడు తెలియజేశాడు. అప్పుడు మోషే ఒక ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేయించి ఒక స్తంభం పైన దాన్ని పెట్టారు. ఎవరైతే ఆ సర్పాన్ని చూశారో వారందరూ రక్షించబడ్డారు. గమనించండి, ఇక్కడ రక్షించింది ఆ సర్పం యొక్క ప్రతిమ కాదు, కానీ దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచిన వారి విశ్వాసమే వారిని రక్షించింది. ఈ సంఘటన క్రొత్త నిబంధనలో నెరవేరింది. యోహాను సువార్త 3:14-15 యేసు ప్రభు తెలియజేసినట్లు మోషే అరణ్యంలో సర్పాన్ని ఎలాగూ ఎత్తాడో, విశ్వసించిన ప్రతి వారు నశింపక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో ఆ సర్పం వైపు చూసిన వారికి శారీరక మరణం నుండి విముక్తి కలిగింది. అలాగనే శిలువ పైన యేసు ప్రభుని చూసిన వారికి పాపం, శాపం, అలాగే నిత్య నరకం నుండి విముక్తి లభిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21, గలతీయులకు రాసిన పత్రిక 3:13 యేసు ప్రభుని గూర్చి ఇలాగ రాయబడి ఉన్నది: ఆయన మన కొరకు పాపముగా, శాపముగా మారాడు. ఆయన మన పాపాలను, శాపాలను ఆయన పైన వేసుకొని శిలువ మరణం ద్వారా మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేశారు. ఈరోజు కూడా అనేక మంది పాపం అనే విషయం చేత బాధపడుతున్నారు. మన మనిషి పనిలో, మన సంపద, మన మతము మనల్ని రక్షించదు, కానీ యేసుక్రీస్తే రక్షకుడు. అయితే ఇదంతా చేయడానికి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎలాగైతే ఆ ఇత్తడి సర్పంని చూసిన వారు రక్షించబడ్డారో, దాని యందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడ్డారో, మనం కూడా ఆ శిలువపై ఎత్తబడిన యేసుని చూస్తే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మనం రక్షించబడతాము. ఇది దేవుడు మనకిచ్చిన క్రొత్త నిబంధన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.